హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈ రోజు ఏంటో తెలుసుగా, వరల్డ్ మొత్తం ఎదురు చూస్తున్న రోజు అదేనండి, ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్. సో మా విలేజ్ లో తెర వేస్తున్నారంటే పోతున్నా. చాలు 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 ఈ మాత్రం చాలు పదండి. సో నేను వెళ్ళేటప్పటికి పాక్ బ్యాటర్స్ మన బౌలర్ని కుమ్మేస్తున్నారు. ఏంట్రా 200+ స్కోర్ వెళ్ళిపోతుందేమో, ఇండియాకి ప్రెజర్ పడుతుందేమో అనుకున్నా. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. సో అప్పుడు మన బౌలర్స్ రప్ప రప్ప అంటూ వికెట్ల పైన వికెట్లు తీయడం మొదలు పెట్టారు. ఏదో ఒకటి చేయరా బాబు, ఏదో ఒకటి చేయరా అనుకున్నట్టే వికెట్లు వచ్చాయి. సో వాళ్ళు 146 ఇండియాకి టార్గెట్ అయితే ఇచ్చారు. ఇండియా బ్యాటింగ్ కి దిగింది. 3 వికెట్స్ పడిపోయినాయి. పాకిస్తాన్ చేతిలోకి మ్యాచ్ వెళ్ళిపోతుందేమో అనుకున్న టైంలో ఇంతలో దుబే ఉదకడం స్టార్ట్ చేశాడు. సో దుబే అండ్ తిలక్ వర్మ మొత్తం దుబాయ్ గ్రౌండ్ ని కుమ్మేశారు. పాకిస్తాన్ సైలెన్స్ ని అయితే మేము చూసాము. సో ఫైనల్ గా వర్మ పేషెన్స్ వల్ల ఇండియా విన్ అయిన మూమెంట్ లో మా వాళ్ళ అయితే తెరపైకి వెళ్లి డాన్స్ వేసేసారు మామ. ఐ థింక్ ఇలాంటి మూమెంట్స్ మనం చాలా సార్లు చూసే ఉంటాం. బట్ విరాట్ అన్న ఉండుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం. సో తిలక్ అన్న విన్నింగ్ మూమెంట్ ని చూసాం. దిస్ ఇయర్ ఏషియా కప్ ఛాంపియన్స్ ఇండియా. ఈ మూమెంట్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బ్రో.